నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ఫుట్బాల్ ఆడిన సీఎం ఐదుళ్ల కోసం రాయబారం, కాంగ్రెస్ పై హరీష్ ఫైర్. పక్క రాష్ట్రాలకు మన డబ్బంటున్న బీజేపీ, బీఆర్ఎస్ లోకి వెళ్లబోనన్న ఎంపీ బాసరకు కొత్త శోభ, నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్, జోరుగా ఎన్నికల ప్రచారం, ఇరాన్ పై ట్రంప్ ఫైర్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫుట్బాల్ ఆడి క్రీడాకారుల్ని ప్రోత్సహించారు. గచ్చిబౌలి స్టేడియంలో బిఎన్ మాలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ ఆడి క్రీడాకారుల్లో జోష్ నింపారు. అనంతరం విజేతలను సీఎం అభినందించారు. కార్యక్రమానికి మంత్రి వాకిడి శ్రీహరి, డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అధిక మెడల్స్ సాధిస్తోందని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కన్నా 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా క్రీడల్లో రాణిస్తోందన్నారు. తెలంగాణలో యంగిడియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. దేశంలోనూ క్రీడల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పోలీసులకు సవాల్గా మారాయన్నారు సీఎం రేవంత్. అన్ని వర్గాల ప్రజలకు హైకోర్టు దేవాలయం లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి రాగానే కొత్త హైకోర్టు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్న సీఎం రేవంత్, డిసెంబర్ 2027 నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవనానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీజే జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టు జోన్ 2 నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలని తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. 5 గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో భూ స్కామ్ కు పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాద్గర్గుల్ భూముల్లో 7,000 కోట్ల దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. బౌన్సర్లను పెట్టి మరీ పేదల నుంచి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఈ భూ స్కామ్ వెనుక రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారంటూ హరీష్ ఆరోపించారు. ఈ భూదందా హైడ్రాకు కల్పించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ నెరవేర్చడం లేదన్నారు. అటు కేరళలో ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. బంగారు బాతులా తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం వాదుకుంటుందని, దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రజలు సొమ్మునే పంపిస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ డబ్బు తరలిస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో భూములు అమ్మిన డబ్బులను కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తున్నారని ఆరోపణలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కమలం ఖాతాలో చేరింది. ఖానాపూర్ కొత్త మున్సిపల్ చైర్మన్ గా అంక మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ సపోర్ట్ తో బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంక మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తాజాగా జరిగిన 2 మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇబ్రహీంపట్నంలో 2 పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని పంచుకున్నాయన్నారు. అలాగే ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడిందన్నారు. బీజేపీకి చైర్మన్ సీటు ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ తీసుకుందని ఆది శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు తాము సహకరించామని, ఎన్నికకు తాము ఎక్కడా అడ్డుపడలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బీఆర్ఎస్, బీజేపీ అనైతిక పొత్తు బట్టబయలైందని ఆయన అన్నారు. ఖానాపూర్ అభివృద్ధికి కృషి చేస్తామని వెడ్మ బొజ్జు చెప్పారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్ చేశారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. తాను జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు కరీంనగర్ లో ఫ్లెక్సీలు కూడా కడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలాంటి ప్రచారాలు చేయొద్దని కోరారు. బీఆర్ఎస్ అనేక మంది నేతల్ని పోగొట్టుకుందన్నారు ఈటెల రాజేందర్. సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోవమన్నారు జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని ప్రభుత్వం చెప్పడంపై కవిత ఫైర్ అయ్యారు. కార్మికుల నియామకాలపై కాదు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. 9A బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయటపెట్టడంతోనే కార్మికులపై భట్టి విక్రమార్క ఆక్రోశం పెంచుకున్నారని కవిత ఆరోపించారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. 9 అంతస్తుల రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో మరింత సుందరంగా మారబోతోంది. ఆలయ పునర్నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలను కేటాయించింది. సీఎం రేవంత్ సోమవారం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రిలో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారని వినయ్ భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై డీసీసీ అధ్యక్షురాలు అక్షరారెడ్డి దాడికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా బంద్ నిర్వహించి దాడికి నిరసన తెలియజేస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి ప్రకటించారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వివాదం చెలరేగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్న ఈ వేడుకలు నేతల మాటలతో హీటెక్కాయి. జగ్జీవన్ రామ్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం సమక్షంలో వర్గీకరణ రగడ మొదలైంది. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలంటూ అంబేద్కర్ ఆల్ ఇండియా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ చేసిన కామెంట్స్ ఉద్రిక్తతలకు దారితీశాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. మాదిగ మహాశక్తి పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన ఈ సందర్భంగా ఎమోషన్ అయ్యారు. ఇప్పటి వరకు మాదిగలం ఎంతో నష్టపోయామని ఇకనైనా అంతా ఏకం కావాలని అన్నారు. ఎవరూ మనపై జాలి చూపడం లేదని, మాదిగలంతా తన వెంట ఉంటే తెలంగాణ రాజకీయం మారిపోతుందన్నారు మోత్కుపల్లి. హైదరాబాద్ లో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ దగ్గర ఆక్రమణల్ని తొలగించేందుకు వెళ్లిన అధికారుల్ని సాహిల్ అడ్డుకున్నాడు. పోలీసులను తోసేసి అధికారులతో సాహిల్ గొడవకు దిగారు. దీంతో సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ హైడ్రా అధికారుల విధులకు సైతం సాహిల్ ఆటంకం కలిగించాడు. పోలీసు అధికారులతో ఘర్షణకు దిగడంతో కేసు నమోదు చేశారు. నీటి సంరక్షణ, జల వనరుల పరిరక్షణపై ఏపీ సీఎం చంద్రబాబు 100 రోజుల కార్యాచరణను ప్రకటించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది. సోమవారం తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ పై రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథి సెటైర్లు వేశారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను చూపి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మావిగన్ ప్రతిపాదనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అమరావతి ఎవరిపైనా అప్పు పెట్టదని, అది రాష్ట్రానికి ఆర్థిక శక్తిగా మారుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు మంత్రి పార్థసారథి. అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధి మొత్తం అభివృద్ధి జరుగుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. జగన్ 3 ముక్కలాట నాటకం అయిపోయిందని, మావిగన్ మొదలైందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారన్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు పట్టాభి. కొత్త పేర్లు తీసుకొచ్చిన జగన్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పట్టాభి అన్నారు. మన్యం జిల్లా పాలకొండలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పలు వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇంటింటికి తాగునీటి కోసం 72 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మురుగు కాలువల కోసం 12 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే రోడ్డు వైడనింగ్ పనుల్ని ప్రజలతో మాట్లాడి చేపడతామని హామీ ఇచ్చారు. బందరు ప్రాంతంలో ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. బందరు పోర్ట్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ వంటివి ఎన్నో తీసుకువచ్చామని చెప్పారు. విజయవాడలో ఉంటూ బందరు నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావని పేర్ని నాని మండిపడ్డారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో సోమవారం నిర్వహించనున్న జలధార కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జగదీష్ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కు సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం సున్నపుగుట్ట తాండాలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. 72 లక్షల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ప్రారంభించారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ నాయకులు అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో సుమారు 3.5 గంటల పాటు విచారించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా అక్కడ రామాలయం వివాదం కొనసాగుతోంది. పలు హిందూ సంఘాలు చలో ఆకివీడు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించారు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ను నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవిష్యత్తులో నగరంలో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ట్రాఫిక్ ఉల్లంఘించి తిరుగుతున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కారుపై ఏకంగా 95 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 35,000 రూపాయలు. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలదాసు సురేష్ కు చెందిన మారుతి ఎర్టిగా కారుకు తనిఖీ చేయగా దానిపై 95 ట్రాఫిక్ చలాన్లు, 34,600 రూపాయల ఫైన్స్ ఉన్నాయి. అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ రైతుల్ని నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలన్నీ వడగండ్ల వాన దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న పంటలన్నీ దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీనపల్లిలో నిన్న కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. వడగండ్ల వాన దెబ్బకు పంటలన్నీ ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు మామిడికాయలు నేల రాలడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అటు గ్రామంలోని పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. ఓ ఇంటి గోడ కూలి కారు ఆటోపై పడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ లో ప్రధాని మోదీ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని మోదీ అన్నారు. ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. టీఎంసీ అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎర్నాకులంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం సభలో ప్రసంగించారు. కేరళలో ఎంతో మంది చదువుతున్న వాళ్ళు ఉన్నారని, వారికి ఇక్కడ ఉద్యోగాలు దొరకక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఇక్కడి పాలకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించలేదని మండిపడ్డారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు కోరినా ఆయన్ను వదిలిపెట్టబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్సాంలోని బిశ్వనాథ్ చెరియాలిలో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. హిమంతను దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రిగా రాహుల్ అభివర్ణించారు. ఆప్కో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడడం లేదన్న ఆప్ ఆరోపణల్ని రాఘవ్ చెద్దా ఖండించారు. పంజాబ్ తనకు రాజకీయ అంశం కాదన్నారు. వీడియోను ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఆయన సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ సమస్యలపై ఎన్నోసార్లు సభలో మాట్లాడానని చెప్పారు. తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నేతలు. విరుదునగర్ లో సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమిపై నిప్పులు చెరిగారు. సీఎం స్టాలిన్ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. తిరుచిరాపల్లిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తిరుచిరాపల్లి వెస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన డీఎంకే మంత్రి నెహ్రూపై పోటీ చేస్తున్నారు. దీంతో గెలిపే లక్ష్యంగా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వ అవినీతి ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. ఎన్నికల బరిలో పోటీ చేసిన అభ్యర్థులంతా జోరుగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు ఓటర్లకు ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. చెన్నైలోని షెనై నగరంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో తిరుగుతూ ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా నగదును సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. శ్రీరంగం నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదును సిద్ధం చేశారన్న పక్కా సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రంగంలోకి దిగారు. డీఎంకే అనుచరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు 11 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఖరగ్పూర్ సదర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. మాల్దా అల్లర్ల కేసులో దర్యాప్తు చేసి 6 రోజుల్లోగా నివేదికలు సమర్పించాలని ఎన్ఐఏకు ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో ఎన్ఐఏ అధికారుల దర్యాప్తును స్పీడప్ చేశారు. ఎన్ఐఏ బృందం బీడీఓ కార్యాలయం, మోతాబారి, చౌరంగి ప్రాంతాల్లో దర్యాప్తు చేసింది. ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ను ఎన్ఐఏ అధికారులు సేకరించారు. కర్ణాటకలో సీఎన్జీ గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో సీఎన్జీ ఆటోలు నడిపే డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు వ్యాప్తంగా ఏ పెట్రోల్ బంక్ ను చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రంతో సమన్వయం చేసుకుని సీఎన్జీ స్టాక్ చేసేలా చర్యలు పెంచాలని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వెస్ట్ బెంగాల్లోని
బీర్భం ప్రాంతంలో ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరుసగా ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలు చిరుజల్లులు కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఉత్తరప్రదేశ్లోనూ అకాల వర్షాలు కురిశాయి. లక్నోలో కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికందొచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా వరి, గోధుమ, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. అకాల వర్షాలతో మహారాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ పరిశీలించారు. దెబ్బతిన్న అరటి తోటల్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఆమె రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభావిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సునేత్ర పవార్ ఆదేశించారు. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్లో చిక్కుపోయిన భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి ఆర్మేనియా మీదుగా భారత్కు దాదాపు 345 మంది మత్స్యకారులు సురక్షితంగా చేరుకున్నారు. భారత్కు చేరుకున్న మత్స్యకారుల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగే క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహత్యాన్ని కీర్తిస్తూ భక్తి పారవస్యంతో పునీతులయ్యారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ చర్చిలోనూ ఈస్టర్ వేడుకలు అంబరాన్నంటాయి. మధురైలోని తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయంలో వార్షిక పంగుని ఉత్సవం కన్నుల పండుగ సాగింది. సుబ్రహ్మణ్య స్వామి, దేవయాని అమ్మవారు దేహదారి అయిన రథంపై ఊరేగింపు నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ రథోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. అటు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.